ఆణిముత్యాల వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సంస్థల్లో రాజ్యం పిక్చర్స్ ఒకటి. ఈ సంస్థ నిర్మించిన మొత్తం 11 చిత్రాల్లో 5ంటిలో ఎన్టీఆర్ హీరోగా నటించడం విశేషం. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం దాసీలో, చివరి చిత్రం మగాడులో హీరో ఎన్టీఆర్ కావడం మరో విశేషం. ఆయన బృహన్నల పాత్ర పోషించిన నర్తనశాల చిత్రం గురించి చెప్పనే అక్కర్లేదు. రాజ్యం పిక్చర్స్ అధినేతల్లో ఒకరైన లక్ష్మీరాజ్యం ఒకప్పుడు హీరోయిన్గా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సరసన నాయికగా నటించిన ఆవిడ తరువాతి కాలంలో వారిద్దరికి అమ్మగా కూడా నటించడం గమనార్హం. 1951 రాజ్యం పిక్చర్స్ సంస్థను నెలకొల్పి ఎన్టీఆర్ హీరోగా దాసి చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత సివి రంగనాథ దాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇందులో జట్కా బండి రామయ్యగా ఎన్టీఆర్ నటించారు. రామయ్యకు 2 భార్యలు, ఒకరు లక్ష్మీరాజ్యం, మరొకరు హాస్య నటి కనకం. ఈ చిత్రానికి కథ, మాటలు సదాశివ బ్రహ్మం, పాటలు ఆత్రేయ రాశారు. సిఆర్ సుబ్బరామన్ సంగీత దర్శకుడు. 1953 నవంబర్ 26న దాసి చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.